రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో వైసీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం ఉంచిన ఇసుకను మంత్రి సుభాష్ అనుచరులు రాత్రికి రాత్రే అక్రమంగా తరలించారు. వీరి చర్యను నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మంత్రి అనుచరులు 2100 టన్నుల ఇసుకను అక్రమంగా తరలించారని వైసీపీ నేత సూర్యప్రకాష్ తెలిపారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఈ ధర్నాకి కార్యక్రమానికి పిలుపునిచ్చామంటే ఈ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతున్నాయి అని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపించాం. ఎందుకంటే ఏ ప్రభుత్వానికన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలల సమయం ఇవ్వాలి, ధర్మం కూడా. ఎందుకంటే పరిపాలనలో సెటిల్ అవ్వడానికే ఒక 6 నెలల సమయం పడుతుంది. కాబట్టి అపోజిషన్గా ఉన్న మేము ఎటువంటి కార్యాచరణ చేపట్టకూడదని ఆనాడు మా అప్పటి ముఖ్యమంత్రి మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ దిశానిర్దేశం చేయడం జరిగింది. కానీ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే, ఇక్కడ స్థానికంగా ఉంటే మంత్రి గారు అనుచరులు ఏం చేస్తున్నారంటే పరిపాలనపై దృష్టి పెట్టకుండా వచ్చిన నాటి నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అంటే 75 రోజుల సమయం అవినీతి గేట్లు తెరిచినట్టు ఎక్కడ చూసినా దందాలే. ఒక పక్కన ఇసుక దందాలు, ఇంకో పక్కన పేకాట క్లబ్బులు, ఇంకో పక్కన భూ కబ్జాలు. ఇంకా చెప్పుకోలేని దుస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుపడ్డా అన్ని వేళ్ళు రామచంద్రపురం నియోజకవర్గం వైపు, రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల వైపు, రామచంద్రపురం నియోజకవర్గంలో గెలిచినటువంటి మంత్రి గారి వైపు చూపిస్తున్నాయంటే దౌర్భాగ్య పరిస్థితి. మేము చెప్పుకోలేని, మా నియోజకవర్గంలో మేము బతుకుతున్నట్టు మేము చెప్పుకోలేని పరిస్థితి రాడు ఏర్పడింది. ఉదాహరణకి ఇక్కడ ఈ లేఅవుట్లో ఉన్నాం. ఎందుకు ఈ ధర్నాకి కార్యక్రమానికి పిలుపునిచ్చామంటే ఈ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి,